హాయ్! నమస్తే. భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు మా మిద్దె తోటలో కొన్ని వంకాయలు కోసుకుంటానండి. చాలా రోజులయిపోయింది. మధ్యలో ఒకసారి తీశానండి. ఫస్ట్ టైమ్ తీసేవి నేను వీడియో పెట్టాను. చూడండి మా బెండ చెట్టుకి కాయలు కాసాయి చక్కగా. నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను ఇత్తనాలండి. ఇందులో ఒకే ఒక మొక్క పుట్టింది. మళ్ళీ పైనుండి మళ్ళీ పువ్వు, కాయి స్టార్ట్ అయింది. పువ్వులు చూడండి ఎంత చక్కగున్నాయో. పొట్టు కాయలండి. ఈ 3 కాయలు ముదిరిపోయాయి. ఆ చిన్న కాయ ఒకటి నేతగానే ఉంది. అది కట్ చేసుకుంటాను. ఆ కాయలు ఇత్తనాలు ఉంచుకుంటాను. డబుల్ కలరు బావున్నాయండి చూడ్డానికి. కాయ కూడా చాలా బలంగా ఉంది. మరి ఫస్ట్ టైమ్ ఇది. ఫస్ట్ టైమ్ కాయి కట్ చేసుకోవడం. మరి అది ఎలా ఉంటదో ఏంటో సాంబార్‌లో ఏసిన తర్వాతో లేదంటే రసం చేసి రసంలో ఏసుకోవాలి. మరి ఒక కాయ ఏదికి పనికొస్తది. కూరకైతే అవ్వదండి. ఆ రసం చేసినప్పుడు ఏస్తేనే టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి. కాయ చూడ్డానికైతే అందంగానే ఉందండి. బానే ఉంది. నేను ఫస్ట్ టైమ్ చూసానివి. ఇది బనానా సపోటా అండి. ఇవి నేత కాయలే ఇంకా ముదరలేదు. ఒక 2 కాయలతో వచ్చాయి. నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఎనీ టైమ్ అలా కాస్తూనే ఉంటది. అలా చిగురుతోని పాటు పువ్వొచ్చేస్తదండి. ఆ పూతంతా నిలబడిపోద్ది. మళ్ళీ ఇంకా ఈత గెలల్లాగేనండి. ఆ గుత్తు గుత్తులో కాస్తూనే ఉంటది. చక్కగా చెట్టు పెద్దదయ్యే కొలుదు చక్కగా కాస్తుందండి. పర్లేదు బానే ఉంది. ఇది ప్రతి ఒక్క డాబా మీద ఉండవలసిందే. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువుంటాయండి. ఆ కొండ మామిడిలో పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉండేవాళ్ళు వీలుంటే ఒక మొక్క తెచ్చి పెట్టుకోండి. నర్సరీలో దొరుకుతాయి. ఇవి ఇత్తనాలు పడి పుట్టే మొక్కండి. మరి ఇది ఏం కాయలో తెలీదు దానిమ్మ. ఇది ఇత్తనం కుంచుకున్నాను ముదిరిపోయిందండి ఆ కాయ. లేతగా ఉండేయన్నీ ఇవాళ కోసుకుంటాను. మా డ్రాగన్ చెట్టండి సంవత్సరమయింది. పక్కన చిన్న చిన్న జంటలొస్తున్నాయండి. సంవత్సరంకి గ్రోత్ అయింది. ఈ డ్రాగన్ చెట్టు. ఇది చాలా లేట్‌గా అవుతది. మా వాటర్ యాపిల్‌లో చిన్న కనకాంబరం మొక్క పుట్టింది. అది వదిలేసాను. పూలు పూస్తుంది చక్కగా. చూడండి కందిరీగలు ఎన్నున్నాయో, ఇవి ఎక్కడ పట్టు పెట్టాయో గాని ఈ కందిరీగలు కుట్టేస్తాయండి. చక్కగా చిగుర్లొస్తున్నాయి అన్ని కొమ్మలకి. అలా తిరుగుతూనే ఉన్నాయి. కుట్టేస్తాయేమోనో భయమేస్తుంది. ఎక్కడ చూసినా కందిరీగలే. పట్టంటే లేదండి. మొత్తం వెతికి చూసాను. చూడండి తూనీగలు ఎంత చక్కగా ఉన్నాయో. 2 నేను వీడియో చేస్తున్నానని తెలిసి ఎగిరిపోయాయండి. ఈ డ్రమ్ములో నేను సపోటా చెట్టు పెట్టుకున్నానండి. ఆ డ్రమ్ము నిండా ఎప్పుడూ నేను మట్టేసుకోను. డ్రమ్ముకి సగానికే ఉంటదండి మట్టి. అది ఒకటి కదా అనేసి దాంట్లో నేను వంకాయ పెట్టేసానండి. ఇంకా వంకాయ చెట్టే బలమంతా లాగేసింది. వంకాయ చెట్టయితే 3 అడుగులు పెరిగిపోయిందండి. ఆ బలమంతా ఈ వంకాయ తీసుకుందేమో అనిపిచ్చింది. అది పాపం అలాగా పువ్వు లేదు, ఏమి లేదు అలా ఉండిపోయిందండి సపోటా. ఈసారి అలా చెయ్యనండి. పల్లి చెట్లయితే ఒక చెట్టే వదిలేయాలి. ఇలాగైతే పక్కన ఉండే చెట్లు బలం లాగేస్తాయండి. ఇవి గ్యాప్టెడ్ మొక్కలండి. అవి చిన్నప్పుడే పంట వస్తది. ఏదైనా సరే గ్యాప్టెడ్ చిన్నప్పుడే వస్తదండి. నేల మీద పెట్టేవైతే పెద్ద పెద్ద చెట్లవుతాయి. మనం అంత చెయ్యం కదా! అవి చిన్నగుండేటప్పుడే కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకుంటే ఆ చిగురుతో పాటు పువ్వొచ్చేస్తదండి. కొన్ని వంకాయలు నేతగానే ఉన్నాయి. ఈ ఎండకి బాగా కనిపిచ్చట్లేదు. పెద్ద పెద్ద ఆకులు కదండీ! ఆ ఆకులు వెనకుండిపోతున్నాయి. ఎతుక్కోవడం అవుతున్నాయి. ఈ పండు పండిపోయింది. అది ఇతనం కుంచుకుంటాను. ఈ తోట చెట్టు ఇతనం కుంచానండి. ఇతనం మొత్తం ఇత్తనాలు తయారైపోయి ఇంకా రాలిపోతున్నాయి. అది ఈరోజు తీసుకున్నాను.
తోట చెట్టు. ఆ విత్తనాలన్నీ కొద్దిగా ఆరబెట్టేసి ఎండలో ఎట్టేసి ఉంచుకుంటాను. కొన్ని విత్తనాలు వేసుకుంటానండి చిన్న చిన్న టబ్బుల్లో. ఈ రేగి చెట్టు నిండా పూలొచ్చింది గానీ అన్నీ నిలబడలేదండి. కొన్ని కాయలే వచ్చాయి. దీనికి తెల్ల నల్లి పట్టిందండి. నీమాయిలు ఏదో కొడతాను మళ్ళీ చూసి. ఎక్కువ కాయలంటే రాలేదండి. పువ్వు మాత్రం నిండుగా ఉండేది. మరి ఏం తక్కువైందో తెలీదు. ఈ జామ మళ్ళీ పువ్వు పూసిందండి. పువ్వు అని నేను చూడలేదు. ఇది మొన్ననన్నీ కట్ చేశానండి జామ చెట్టు మొత్తం. ఈరోజు చూసేటప్పటికి ఒక పువ్వుంది. ఇది కూడా చక్కగా చిగుర్లొస్తుందండి. ఇది మొన్ననే తెప్పించుకున్నాను. ఇంకా కవర్ తీయలేదు. కవర్‌తో అలాగా టబ్బులో పెట్టేసున్నాను. చూసి ఎప్పుడో తీసుకుంటానండి. ఇది నిమ్మ అనుకున్నాను గానీ, అది నిమ్మ కాదండి. ముల్లులు చాలా పెద్దవిగా ఉన్నాయి. మరి అది బత్తాయో ఏంటో తెలీదు. అలా వదిలేసాను. అది ఇతనంతోనే పుట్టేదని. ఇది ఒక వీడియోలో ములగ చెట్టు కట్ చేసుకోవడం మీకు చూపిచ్చానండి. చక్కగా చిగుర్లొచ్చాయి. ఆకు కూడా నిండుగా ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ములక్కూర. రసం చేసుకోవచ్చు. పప్పులో ఏసుకోవచ్చు. లేదంటే కూర వండుకోవచ్చండి. తోటకూర ఫ్రై చేసినట్లా. అక్కడక్కడ వంకాయలున్నాయి చూస్తున్నాను. ఇది ఊరు నుండి తెచ్చి పెట్టానండి. ఇంక అలాగే ఉండిపోయింది. వంకాయ చెట్లు పెద్దవైపోయి ఇవి అలాగ ఉండిపోయిందండి. ఆ బలమంతా వంకాయ చెట్లే లాగేస్తున్నాయండి. వంకాయ చెట్లేసి అందులో మరి వేరే మొక్కలేవి పెట్టకూడదు. అది చిన్న అంటేనండి. ఇది బాగా విత్తనాలయిపోయి తీసేశాను. ఇదెప్పుడు నిండో పువ్వు పూస్తదని చూస్తున్నానండి. మా గోల్డెన్ మ్యాంగో ఇంకా పూయలేదు. ఏమో పువ్వుతో చిగురుతో పాటు పువ్వొస్తదేమో 8 నెలలయిందండి తెచ్చి. ఇంక అలాగే ఉన్నాయి. ఆ 2 రెట్లు పెరగలేదు. లేదు అలాగే ఉందండి. అది గ్యాప్టెడేనండి. ఇంకా చిగురేం లేదు. ఎప్పుడొస్తాయా అని చూస్తున్నాను. ఆ 2 రెడ్లు అలాగే ఉండిపోయాయండి. విత్తనాలన్నీ రాలిపోతున్నాయండి. ఎందుకంటే విత్తనాలు ముదిరిపోయాయి కదా! అన్నీ రాలిపోతున్నాయి. ఓకేనండి. మనం ఆర్గానిక్‌గా పండించుకుందామండి. మన ఆరోగ్యాలు మనం కాపాడుకుందాము. ఎందుకంటే వీలున్నంత వరకు మన డాబాల మీద పెట్టేవి కదా! మనం అలా పండించుకోవడానికే ట్రై చేయాలి. ఇవి పండవు ఏమి లేదండి. ఊరిస్తున్నాయి మా మామిడికాయలు 2. ఎండ బాగా ఉంది. కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. కాయలు తీసుకుంటున్నాను. కొన్ని కాయలు తీసుకొని ఇంకా ఇవి ముదిరిపోయిన పిక్కతో కూర అంత టేస్ట్ ఉండదండి. నేత కాయలు ఉండేటప్పుడే బావుంటది కూరకి వంకాయి. అలాగని కొన్ని కాయలు ముదిరిపోతూనే ఉన్నాయి. ఆకులన్నీ ఎతుక్కోవడం తీయడం అవుతుంది. ఆకులు వెనక్కి ఉండిపోతున్నాయి కదా! అవన్నీ చూసుకొని కోసుకుంటున్నాను. ఓకేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్.